చరిత్రలో ఎప్పుడు పెనుగొండ టౌన్ మెజార్టీ రాలేదు టీడీపీకి. కానీ నా సోదరి అందరూ మా లోకల్ మా సవితమ్మ అని చెప్పి మీరందరూ ఓటేయించి చరిత్రను తిరగరాసి వచ్చిన వలస పక్షులకు ఒక మంచి బుద్ధి చెప్పారు. మీరు అందరూ ఖచ్చితంగా మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మహిళలో ఉన్న శక్తిని గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇంటి నుంచి కూడా భువనమ్మ గారు అడుగు తీసి అడుగు బయట పెట్టేవారు కాదు. ఆమెనే భారతదేశంలోనే ధనవంతుల్లో 50 మందిలో ఒక మనిషిగా ఈ రోజు భువనమ్మ గారు ఉన్నారంటే ఆ రోజు వెనకుండి చంద్రబాబు నాయుడు గారు ఒక పరిశ్రమను ఆమె హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు నడుపు, నువ్వు ఖచ్చితంగా ఈ రోజు ఆ పని చేయగలవు అంటే ఒక పక్క ఎంతో వేలాది మందికి ఉపాధి చూపిస్తూ సంపద సృష్టించి మరి ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారి భార్య అన్న నందమూరి రామారావు గారి కుమార్తె. అంటే మహిళలు ఏమైనా మనం చేయగలం అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రం గత ప్రభుత్వం మహిళలని గాలి కొదిలేశారు. బడుగు బడిహీన వర్గాలు మైనార్టీలను గాలి కొదిలేసి దాచుకోవడమే జరిగింది. రాష్ట్రం అప్పుల్లో ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి మహిళా పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. నన్ను రివ్యూకి పిలిచారు. ఏం సైతమ్మా మీ బీసీ వెల్ఫేర్ తరఫున ఏం చేయాలనుకుంటున్నావు అన్నారు. సరే ఇలా మనం స్వయం ఉపాధి పథకాలు పెట్టాలనుకుంటున్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకి ప్రతి ఇంటి నుంచి మీరు ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనుకున్నారు కదా సార్, దాన్ని పెడదామన్నారు. మరి మీ మహిళలకి ఏం చేస్తావు? ఆకాశంలో సగం ఓటర్లు సగం. మరి మీ మహిళలు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలి సార్ చెప్పండి సార్. ఆల్రెడీ డాక్రా ఇచ్చాం, సిలిండర్లు దీపం 2 కింద సిలిండర్లు కూడా ఇచ్చాం, దగ్గరలో తల్లి వందనం ఇవ్వబోతున్నాం, అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం, ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం కదా సార్ అంటే అంతేకాదు ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలి, కుటుంబంకు అండగా ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ వారికి ఒక కుట్టు మిషన్ కూడా ఫ్రీగా అందజేయాలి సవితమ్మ అన్నారు. సరే సార్ నేనేమనుకున్నానంటే ఏదో 20,000 30,000 మందితో ఇమ్మంటారు, రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా అనుకున్నాం. నేను ఒక 50,000 మందికి చేస్తాం సార్, ఈసారి లో బడ్జెట్ ఉందంటే ఎంత బడ్జెట్ అనేది పక్కన పెట్టు, వాళ్ళకి ఈ సంవత్సరమే 1 లక్ష పైగా నువ్వు ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేశారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈడీలతోనూ డిపార్ట్మెంట్ అందరితోనూ మాట్లాడి 1,02,000 మందికి మొన్నటి రోజు మహిళా దినోత్సవం రోజు మనము ఇది సార్ చేతుల మీదుగానే ప్రారంభించాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఆ సత్తా మీకు ఉంది, ఆ గౌరవం మీకు పెరుగుతుంది. చెప్తున్నాను చూడండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఖచ్చితంగా ఆ గౌరవం నిలబడుతుంది. మీ అంతకు మీరు నిలబడాలి. మీరు ఇంకొకరికి సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని ఉపయోగపెట్టుకోండి. ఖచ్చితంగా మీ సవితమ్మ మీకు ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ కూడా మనం పెట్టబోతున్నాం పెనుగొండలో. అందులో కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తాం.